హాయ్ హలో అందరికీ. ఇక్కడ వివాన్ బర్త్డే కోసం వాళ్ళ నానమ్మ తాత ఇద్దరు హుబ్లీకి వచ్చినారనమాట. వాళ్ళని పికప్ చేసుకోవడానికి నేను వివాను వాళ్ళ నాన్న ముగ్గురం వచ్చినాము. ఇక్కడ చూడండి, వాడు పోయిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఏం తెచ్చినారా చూస్తాడు. అగో చూడండి, వాళ్ళ నానమ్మ జెమ్స్ ఇస్తుంది. పోయి జెమ్స్ తీసుకొని ఫస్ట్ తీసి అని వాడి ఇది చూడండి, వాళ్ళ తాతకి ఇచ్చినారు తీసి అని. పోర దగ్గరికి అంటే పోడు, ఇంకా జెమ్స్ తీసిస్తే ఇక తినుకుంటూ కూర్చుంటాడు అంతే. అది కదా వాడిది. ఇక్కడ March 28 వాడి బర్త్డే మార్నింగ్ రోజే వాడికి అట్లా మంచిగా స్నానం చేయించేసి ఇక మామి జోత చేయరా అంటే ఇట్లా పడుకొని మొత్తం అన్ని వాడికి మంచిగా చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేయడానికి రాదు, ఊరికనే అట్లా పడుకొని చేస్తాడు. రావడం లేదు. ఇక్కడ మాకు ఇంటి దగ్గరలో హనుమంతుని గుడి ఉంది. హనుమంతుని టెంపుల్కి పోయేసి దర్శనం చేసేసుకొని, ఇక హనుమంతుడు, శివుడు, వినాయకుడు ముగ్గురు ఉన్నారనమాట. పోయి దర్శనం చేసుకొని మంచిగా ఇంటికి వచ్చేసినాము. ఇక్కడ గుడి మొత్తం అంతా కంప్లీట్ అయినాక కొద్దిసేపు వాడు రెస్ట్ తీసుకొని వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళినారు. వాళ్ళ నాన్న పోయి ఆఫ్టర్నూన్ వచ్చినారనమాట. మేము ఆఫ్టర్నూన్ వాడి బర్త్డే రోజు ప్రతి ఇయర్, అంటే ఇది సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కూడా వాడి బర్త్డే రోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో సెలబ్రేట్ చేసినాము. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆర్ఫనేజ్లో సెలబ్రేషన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బయలుదేరినాము. వాడి షర్ట్ అవన్నీ 3-4 డ్రెస్సెస్ చేంజ్ చేసినాము. ఏదో ఒకలాగా గలీజ్ చేసుకుంటున్నాడు. ఇది 3rd డ్రెస్ అనమాట వాడిది. సో వాడు పోదాం రా బయటికి అని రెడీ చేస్తే అందరు చెప్పులు తీసుకొచ్చి అట్లా రెడీ చేస్తున్నాడు వాడు, నడువు పోదాము అని. నావి, వాళ్ళ నానమ్మవి, వాళ్ళ నాన్నవి ముగ్గురివి చెప్పులు వేసినాడు అనమాట. పద పోదామని. ఇక్కడికి వచ్చేసినాము సేవా సదన్ అని చెప్పేసి. ఒక 30 to 35 మెంబర్స్ ఉంటారండి పిల్లలందరూ. ఎంత మంచిగా 6 years నుంచి డిప్లొమా, డిగ్రీ, PU అన్నీ చదివే వాళ్ళు మొత్తం ఆల్ ఏజెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీడు అప్పుడే పిల్లలు ఆడుకునేది కదా చిన్నపిల్లలది, అన్ని బొమ్మలు అవి ఇవి అంటే అన్నీ పీకే ఆడుకుంటున్నాడు. కొద్దిసేపు మంచిగా ఆడుకున్నాక వాళ్ళకి ఫుడ్కి అక్కడనే ప్రిపేర్ చేయించినాం అనమాట. ఇక్కడ పిల్లల వాళ్ళ రూమ్స్, వాళ్ళ బట్టలు అవన్నీ ఎంత నీట్గా ఆర్గనైజ్గా పెట్టుకున్నారు అందరూ. ఇక్కడ హాల్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది, కానీ చాలా నీట్గా. లంచ్ చేయాలంటే అన్నీ వాళ్ళే చేపలు అవన్నీ తెచ్చుకొని వేసుకుంటారు కూర్చోవడానికి. ఇట్లా దేవుడి దయ వల్ల వాడి బర్త్డే ప్రతి ఇయర్ బర్త్డే వాడు సింగల్గా వాడు చేసుకునేదాకా మేమైతే ప్రతి ఇయర్ ఇట్లా అవన్నీ పిలుచుకొని పోయి చెయ్యాలనుకుంటున్నాము, నేను వాళ్ళ నాన్న. ఇక్కడ ఏ పిల్లల బర్త్డే జరిగినా ఏదైనా ఇట్లా ఫస్ట్ పిల్లలు హారతి ఇస్తారు. హారతి పాట కూడా చూడండి ఎంత మంచిగా పాడుతున్నారు. ఇవి బ్రాంచెస్ కూడా ఉన్నాయంటే ఒక్కొక్క దగ్గర. ఇది ఓన్లీ గర్ల్స్ వాళ్ళది మాత్రమే. అందుకని వాళ్ళని పర్సనల్గా పోయి కనుక్కున్నాను, ఏమైనా కావాలా మీకు అది ఇది అని. మళ్ళీ వాళ్ళ మేడంని అడిగితే ఏం అవసరం లేదు, ఇట్లా వాళ్ళ పర్సనల్ యూజ్ ఉంటాయి కదా, శానిటరీ ప్యాడ్స్ కానీ, బుక్స్ కానీ, పెన్స్ కానీ ఏమైనా కావాలని అడిగితే ప్రస్తుతానికి ఏం లేదు, అన్నీ ఉన్నాయి, ఒకవేళ కావాలంటే మీకు ఇన్ఫామ్ చేస్తాము అన్నట్టు చెప్పినారు. సో ఇది ఒక ఆర్ఫనేజ్ అనడం కూడా తప్పు. ఇక్కడైతే వాళ్ళ మేడం అయితే ఎంత మంచిగా, ఒక తల్లిలాగా ఎంత మంచిగా చూసుకుంటారు అందరినీ. వాళ్ళకి సింగిల్ పేరెంట్ వాళ్ళకైతే పిల్లల్ని ఇంటికి పిలుచుకొని పోయి వదిలేసి మళ్ళీ ఒక 10-15 days అంటే వాళ్ళ పేరెంట్స్ వాతావరణం ఎట్లుంది, బంధువులు ఎట్లుంటారు ఏమి అని చూపించడానికి పిల్లల్ని పోయి వదిలేసి పిలుచుకొని వస్తారు. అదే పేరెంట్స్ లేని వాళ్ళకి అక్కడ మేడం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి వదిలేసి పిలుచుకొస్తారు. మనం ఇక్కడ ఆ రోజుకి ఎంతమంది పిల్లలు ఉంటారో ఏమి అని కనుక్కుంటే వాళ్ళు అమౌంట్ చెప్తారు, అది పే చేస్తే అక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారనమాట. విత్ రిసిప్ట్తో సహా ఇస్తారు. ఇక్కడ అందరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం చేసేటప్పుడు కూడా ఆ మంత్రంలాగా చదివి భోజనం చేస్తారు. ఇక్కడ వివానికి కూడా అక్కడనే కూర్చోపెట్టి వాడికి మార్నింగ్ ఫుడ్ పెట్టకుండా ఆఫ్టర్నూన్ అక్కడనే వాడికి వాళ్ళందరితో పాటు తినిపించిన అనమాట. మేము పోయినప్పుడు చిన్న పిల్లలు లేరు, ఎందుకంటే హాలిడేస్ కదా, ఆల్మోస్ట్ March 28 అంటే ఎండింగ్.
అందుకనే పిల్లలందరూ ఊరికి వెళ్ళినారంట వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి. తర్వాత ఇక్కడ ఈవినింగ్ మా ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ అనమాట. జస్ట్ కేక్ కట్ చేయించి ఇంటి దగ్గర ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిన్నర్ అనమాట నైట్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వివాన్ బర్త్డే రోజు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇలాగే ప్రతి ఇయర్ వాడు హ్యాపీగా మంచిగా ఉండాలని అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇక్కడ మార్చ్ 29th హుబ్లీలో హోలీ చేస్తున్నారు. అన్ని చోట్ల 25th పౌర్ణమి రోజు చేస్తే ఇక్కడ 29th చేస్తున్నారు. పౌర్ణమి నుండి 5th డే చేస్తారంట. చాలా అంటే చాలా బాగా ఊరంతా ఒక పండగలా చేసుకుంటారు. ఒక్క షాప్స్ అంటే ఒక్క ఓపెన్ ఉండదు. ಸ್ವಲ್ಪ ಹಿಡ್ಕೋರಿ, ಇದನ್ನ ಹಿಡ್ಕೋರಿ. ಸ್ವಲ್ಪ ಕನ್ನತ್ರ ಜಾಸ್ತಿ ಕೆಮ್ಮು ಅದು ಇದೆ. ಕೊಟ್ಟು ಬಿಟ್ಟ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟಮ್ಮ ಕೊಟ್ಟು. మరి కామన్న అని కూర్చోపెడతారంట. ఆ స్టోరీ నాకు అంత తెలియదు కానీ ఇక్కడ చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. డీజే సాంగ్స్ అంట అవంట ఇవంట పెట్టి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్క షాప్ కూడా ఓపెన్ ఉండదు ఇక్కడైతే.